20, 30, 40, 50, 60, 70, ఇది 80, ఇది 100 రూపాయలు. ఇలాంటి వీడియో చూసానా మీ సూరత్ వచ్చేస్తున్నారండి? ఇలాంటి వీడియోస్ చూసి సూరత్ రావద్దు, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మిమ్మల్ని మోసం చేస్తాయి. ఎందుకో తెలుసా? ఎందుకన్నా నువ్వు ప్రతిసారి అంటూ ఉంటావన్నా సూరత్ రావాలి, బట్టల హబ్ అనేది సూరత్, కానీ మీరు వద్దంటున్నారు సూరత్ రావడానికి. అవునండి రావచ్చు, కాదంటలేదు, కానీ ఇలాంటి వీడియోస్ 20 రూపాయలకి, 30 రూపాయలకి, 50 రూపాయలకి, 80 రూపాయలకి ఎవరైనా మీకు చీరలు ఇవ్వగలరా? ఒక మాట ఆలోచించండి, ఇవ్వలేరు కదా. మొన్న ఏంటంటే ఒక అతను వచ్చాడు నా దగ్గరికి, ఒక కస్టమర్ నాదే వీడియో చూసి వచ్చారు. అతను ఏమన్నారంటే, అన్నా నీ వీడియో ఎలాగో నేను చూశాను, కానీ నీ వీడియో తర్వాత ఇంకో వీడియో చూశాను, ఆయన 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలకి బ్రైడల్ సారీస్, మన డిజిటల్ ప్రింట్ సారీస్ అవన్నీ చూపించారు, అవన్నీ 20 రూపాయలకి, 30 రూపాయలకి ఇస్తారేమో అనేసి నేను ఇంట్లో నుంచి కూర్చొని ఆర్డర్ పెట్టేశాను, ఆన్లైన్ ఆర్డర్ అన్నా. కానీ నేను 50,000 అక్కడి నుంచి నేను సరుకు తీసుకున్న తర్వాత 50,000 సరుకు మొత్తం నాది ఇంకా డెడ్ స్టాక్ మొత్తం వచ్చేసింది అన్న నా దగ్గరికి. చాలా మోసం చేశారు నాతోని, మొత్తం ఇంకా నాకు లాస్ అయింది, మొత్తం నాది 50,000 నుంచి 60,000 లాస్ అయిపోయింది అన్న, ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో పాటు అనేసి చాలా బాధపడ్డాడు. ఇక్కడి నుంచి వచ్చి ఒక 2 లక్షలు 2.5 లక్షలు పట్టుకెళ్ళారు అతను. మెయిన్ ఏంటంటే ఒక మాట చెప్తున్నాను నేను మీకు, ఎప్పుడైనా సరే సూరత్ వచ్చారంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్తో కలిసి ఎప్పుడైనా సరే మీరు డీలింగ్ చేశారంటే ఇక్కడున్న రేట్లకి నేనేం చెప్తున్నానంటే, నాకంట చవకగానే ఎవరు ఇవ్వలేరని నేను చెప్పట్లేదు. మెయిన్ ఏంటంటే నాకని చవకగాను కూడా ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మార్కెట్లో. మా అజ్మీరా ఫ్యాషన్ కన్నా చవకగాని ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే క్వాలిటీలోని, ఇప్పుడు ఈ సారీ క్వాలిటీ ఉంది, ఈ క్వాలిటీలో వాళ్ళు మీకు మోసం చేస్తారు, మీకు అర్థం కూడా కాదు అలా వాళ్ళు మీకు మోసం చేస్తారు. ఇందులోని చాలా రకాలు వస్తాయి, ఇందులోని 40 గ్రామ్ వస్తుంది, అంటే 40 గ్రామ్స్ వస్తుంది, 60 గ్రామ్స్ వస్తుంది. బట్ట పేరు చెప్తున్నాను, 40 గ్రామ్స్ 60 గ్రామ్స్ వస్తుంది. దాని జిఎస్ఎం బట్టి ఉంటుంది ఏదైనా సరే. క్వాలిటీలో మీకు మోసం చేస్తారు, సారీ లెంత్లో మోసం చేస్తారు. మేము 630 మీటర్ బ్లౌజ్ పీస్తో పాటు మేము ఫుల్లీ కట్ట సారీ ఇస్తే వాళ్ళు మీకు 6 మీటరు 5.5 మీటరే సారీ ఇస్తారు. తక్కువ రేట్లో కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి సారీ ఉందండి, నేను మీకు ఈ సారీ చూపించాను. ఈ సారీ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 300-400 ఇచ్చాను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్పాను. వాళ్ళు మీకు ఇదే సారీ 200కి ఇచ్చినా సరే 200లోని క్వాలిటీలో మోసం చేస్తారు, సారీ కట్లో మోసం చేస్తారు. ఇంకేం లాభం మీరు అక్కడ సారీ తీసుకొని చెప్పండి? అందుకే చెప్తూ ఉంటాను, ఎక్కడైనా సరే 10, 20, 50 అనేది ఎక్కువ తీసుకున్నా సరే క్వాలిటీ అనేది బెటర్ ప్రోడక్ట్స్ అనేవి మీరు ఎప్పుడైనా తీసుకోవాలి. క్వాలిటీ ఉంటేనే ఎప్పుడైనా సరే మీ కస్టమర్ అనేది మీ షాప్కి వచ్చి మీ దగ్గర మాల్ అనేది తీసుకుంటాడనమాట, ఎప్పుడైనా సరే మీ దగ్గర కొంటాడనమాట. ఒక్కసారి మీ క్వాలిటీలో ఎప్పుడైనా సరే డ్రాప్ చేశారంటే కస్టమర్ అనేది ఒకసారి వస్తాడు, కాదంటలేదు, పట్టుకు కూడా పోతాడు. దాని తర్వాత మళ్ళీ రిపీట్ కస్టమర్ అవ్వడు. ఎప్పుడైనా సరే బట్టల బిజినెస్ మీది సక్సెస్ అవ్వాలంటే రిపీటెడ్ కస్టమర్స్ అనేది మీ దగ్గరికి రావాలి. రిపీట్ కస్టమర్ అనేది ఎలా వస్తుందన్నా నువ్వే చెప్పానా కొన్ని టిప్స్ అంటే ఒకే మాట చెప్తాను, మీరు క్వాలిటీ మెయింటైన్ చేయండి, మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి మీరు మాల్ అనేది తీసుకెళ్ళండి. ఆటోమేటిక్లీ మీరు పెట్టిన మార్జిన్కి ఈజీగా రిపీటెడ్ కస్టమర్స్ అనేది మీ దగ్గర వస్తూ ఉంటారు. నేను చెప్తారు వస్తారు కూడా వాళ్ళు ఆటోమేటిక్లీ. ఎందుకంటే ఈ రోజుల్లోనూ మార్జిన్ అనేది మీరు ఎప్పుడైనా సరే కస్టమర్కి అనుకూలంగానే పెట్టుకోండి. ఎందుకంటే ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోని మీరు ఒకసారి ఆలోచించండి. ఒక కస్టమర్ మీ దగ్గరికి వస్తే ఏ సారీ అయితే మార్కెట్లోని మన దగ్గర 3,000, 4,000 దొరుకుతుందో అదే సారీ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అదే సారీ మీరు 6,000, 7,000, 6,000, 7,000 అమ్ముదాం అనుకుంటున్నారు, మీరు డబల్ చేద్దాం అనుకుంటున్నారంటే ఈ రోజులో డబల్ చేయడం బట్టల బిజినెస్లో చాలా కష్టం. నేను చెప్తున్నాను డబల్ మీరు ఎలా చేయగలరు? మోనోపోలీ ఆర్టికల్స్ పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు మార్కెట్లో ఎలాగో కాంపిటీషన్ ఉంటుంది, నేను కాదనట్లేదు, మీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కూడా చీరల బిజినెస్ ఉంటుంది, వాళ్ళు ఏం ఆల్ పెడుతున్నారు, మీరు కూడా అదే స్టాక్ పెట్టారంటే దాంట్లో మీరు మోనోపోలీ ఆర్టికల్స్ అనేవి ఇంకేముంటాయి, వాళ్ళు సేమ్ పెడతారు, మీరు సేమ్ పెడతారు, అందులో మీరు మార్జిన్ అనేది ఎక్స్ట్రా ఎలా పెడతారు? వాళ్ళు అదే సారి 350కి ఇస్తే మీరు అంటారు నేను 500కి అమ్ముతానంటే ఎలా కుదురుతుంది చెప్పండి? అందుకే చెప్తాను ఏదైనా సరే క్రియేటివిటీ ఆర్టికల్స్ పెట్టండి, ట్రెండింగ్ ఉన్న ఆర్టికల్స్ అనేది పెట్టండి. ఏరియాలోని ప్రతి ఒక్కరికంట మంది యూనిక్నెస్ అనేవి ఉండాలి. మన బట్టలోని మన బట్ట ముట్టుకున్నాడంటే క్వాలిటీ బట్టి పట్టుకుపోవాలన్నమాట. అలాంటి సారీస్ అనేది పెట్టుకోండి. సూరత్ వచ్చారంటే మీకు ఏ లాభం? సూరత్ వచ్చారంటే ఇక్కడ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లు ఎలాగో మీకు ప్రైజెస్ అనేవి దొరుకుతాయి, దాంతోపాటు మీకు క్వాలిటీ ఐటమ్స్ దొరుకుతాయి, దాంతోపాటు డిజైన్స్ ఏవైతే కొత్తగా నడుస్తున్నాయో ఇండియాలోనే ఏవైతే కొత్తగా నడుస్తున్నాయో అవే ఆర్టికల్స్ మన సూరత్కి అనేది ఫస్ట్ టైం వస్తాయి. ఫస్ట్ అనేది సూరత్ నుంచే వెళ్తాయి ప్రతి దగ్గరికి. సూరత్ నుంచే ఎక్కడి నుంచే పట్టుకెళ్ళి మీ ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా ఎక్కడైనా సరే ఇక్కడి నుంచే పట్టుకెళ్ళి వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకుంటారు. ఒకసారి ఎక్కడి నుంచే పట్టుకెళ్ళి వాళ్ళ మార్జిన్ అనేది 40-50% వాళ్ళు పెట్టుకొని
వాళ్ళు మీకు అమ్ముతూ ఉంటారు హోల్సేల్లో. అర్థమైందా? అందుకే మీరు డైరెక్ట్గా సూరత్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి వచ్చారంటే, సూరత్ అనేది క్లాతింగ్ హబ్. ఎక్కడి నుంచి ఒక బట్ట అనేది ఎక్కడి నుంచే ప్రిపేర్ అవుతుంది. మీరు వరల్డ్లో మొత్తం చూసుకోండి, ఎక్కడా దొరకదు. సూరత్లోని ఏ ఫ్యాక్టరీ ఉన్నాయో ఏమున్నాయో ఎక్కడి నుంచి ప్రిపేర్ అయ్యి మీ దగ్గరికి ఆంధ్ర తెలంగాణకి వెళ్ళి అవి డబల్ అయిపోతాయి అనమాట. అందుకే చెప్తున్నాను, మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి వచ్చారంటే చవక రేట్ల ఎలాగో మీకు దొరుకుతాయి, క్వాలిటీ ఐటమ్స్ దొరుకుతాయి. మార్కెట్ కంటే బెటర్ రేట్లోని బెటర్ ఐటమ్స్, బెటర్ క్వాలిటీ ఐటమ్ మీకు కావాలంటే అజ్మీరా ఫ్యాషన్కి వచ్చేయండి ఒకసారి, ఇక్కడ చూడండి. ఎందుకంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుకూలంగాను మేము రేట్స్ అనేవి పెడతాం. మీరు విలేజ్ నుంచి ఉంటున్నారు, మీరు ఒక పల్లెటూరు నుంచి ఉంటున్నారంటే మీకు డైలీ వేర్ సారీస్ కావాలా, రోజు వేసుకునే చీరలు అవి కావాలా, ఆ బిజినెస్ చేయాలని ఉందంటే మన దగ్గర 99 రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతాయి. లేదన్నా మా దగ్గర సిల్క్ చీరలు, పట్టు చీరలు మన దగ్గర నడుస్తాయి ఎక్కువగానంటే 300 నుంచి స్టార్ట్ అయిపోతాయి. సిల్క్ చీరలు, ఇమిటేషన్ చీరలు. ప్యూర్ సిల్క్ కావాలంటే 700-800లోని ఫ్యాన్సీ ప్యూర్ సిల్క్ అనేది మీకు వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇలాంటి డిజిటల్ ప్రింట్ సారీస్ మీకు కావాలంటే 500, 600, 400 అలా మీకు వచ్చేస్తాయి అనమాట. ఇవి కూడా సూపర్గా ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇవి కూడా సూపర్గా ఉంటాయి, ఇవి కూడా పెట్టుకోవచ్చు ఈజీగా. దీంతో పాటు లేదన్నా బొటిక్ టేస్ట్లో నాకు ఆర్టికల్స్ కావాలి, కుర్తీ పెట్టుకోవాలి, కోట్ సెట్ పెట్టుకోవాలంటే కుర్తీస్ ఉన్నాయి, కోట్ సెట్స్ ఉన్నాయి. కుర్తీస్ వచ్చేసి 79 రూపాయల నుంచి సింగిల్ పీస్ కుర్తీ అనేది స్టార్ట్ అయిపోతాయి. 2 పీస్ కోసం మాట్లాడితే మన దగ్గర 200, 250 నుంచి స్టార్ట్ అయిపోతాయి. 3 పీస్ కోసం వచ్చేస్తే 400 నుంచి మన దగ్గర 3 పీస్ కుర్తీస్ అనేవి ఉన్నాయి, 350, 400 నుంచి. ఇవే కాదన్నా ఫ్యాన్సీ సారీస్ కావాలి, వర్క్ సారీస్, కాటన్ సారీస్, ఇవి ఎక్కడ ఉంటాయంటే వర్క్ సారీస్ వచ్చేసి ప్రీమియం రేంజ్లో మీకు కావాలా 700 నుంచి ఉన్నాయి మన దగ్గర, అవి కూడా పట్టుకెళ్ళొచ్చు. ఏమి కాకపోయినా మీరు ఈ రోజుల్లో మాట్లాడితే 1500, 2000 వరకు అమ్ముతున్నారు అమ్మిన వాళ్ళు అయితే. నేను చెప్తున్నాను, మీరు అవే సారీస్ ఇంటి దగ్గర నుంచి ఒక బిజినెస్ చేసినా సరే ఈజీగా మీరు 1100, 1200 వరకు ఈజీగా నమ్మొచ్చు. కాటన్ సారీస్ వచ్చేసి మన దగ్గర 130 రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతాయి, 130 నుంచి 600, 700 వరకు ప్రతి ఒక్క ఆర్టికల్ ఉంది, అవి కూడా పట్టుకెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? ఎందుకని నేను చెప్తూ ఉంటాను, ఒక్కసారి అజ్మీరా ఫ్యాషన్కి ఒకసారి మీరు విజిట్ అయ్యారంటే మీకే అర్థం అవుతుంది. మాటల్లో అయితే మీకు చాలా చెప్పగలను నేను. ఒకసారి మీరు వస్తేనే మీకు అనేది ట్రస్ట్ బిల్డ్ అనేది అవుతుంది అనమాట. క్వాలిటీ చూస్తారు, బట్ట చూస్తారు, ప్రైస్ అనేది తెలుసుకుంటారు. ప్రతి ఒక్క ఆర్టికల్కి ఈజీగా మీరు ఎక్కడి నుంచి బిజినెస్ అనేది ఒకటి స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే అన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాను అజ్మీరా ఫ్యాషన్తో కలిసి, కానీ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టుకోవాలి? మార్కెట్లోకి మీరు ప్రతి దగ్గరికి వెళ్ళినా సరే ప్రతి ఒక్క 2 లక్షలు 3 లక్షలు మీరు పెట్టుకోవాలి అనేసి అంటారు. మ్యాండేటరీ అనమాట ఎంఓక్యూ. మా దగ్గరకు వచ్చేస్తే 50,000 నుంచి 1 lakh పెట్టుకున్నారంటే మాతో కలిసి మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా అన్న? నేను అక్కడ వరకు రావాలా, ఒకవేళ రాలేను అనుకుంటున్నాను, సూరత్కి నేను రావాలనుకోవట్లేదు అంటే నేను ఇంటి దగ్గర నుంచి అలా ఆర్డర్ పెట్టుకోగలను. ఓకే, అయితే అది కూడా మన దగ్గర ఫెసిలిటీ ఉంది. స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తాను, ఇప్పుడే కాంటాక్ట్ అయిపోండి. వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి హాయ్ అనేసి, వాళ్ళు మీకు ఒక PDF లింక్ పెడతారు. లింక్లో చూసి ప్రతి ఒక్క ఆర్టికల్ ప్రైస్తో పాటు మీకు తెలుసుకోవచ్చు. అదే కాదు మాదే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది. వాళ్ళకే మీరు వీడియో కాల్ చేయమంటే వీడియో కాల్ చేసి మీ ప్రతి ఒక్క ఆర్టికల్ వీడియో కాల్లో చూపించి లైవ్ పర్చేసింగ్ అనేది మీరు స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, అయితే ఒకవేళ నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అంటే నాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి వీడియో. ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఛానల్ అనేది కింద రెడ్ కలర్ బటన్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇంకా బెస్ట్ అనమాట. ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, అయితే ఇంకెందుకైతే ఆలస్యం, కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి మీ ఎక్కడి నుంచి చూస్తున్నారు. మన తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి అన్నా, లేదా ఆంధ్రాలో మన గుంటూరు నుంచా, వైజాగ్ నుంచా, లేదా విజయనగరమా, రాజమండ్రినా, తెలంగాణ నుంచి ఖమ్మమా, లేదా వరంగల్, లేదా హైదరాబాద్ నుంచి, ఎక్కడి నుంచి అయినా మీరు చూస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో నా లొకేషన్ రాయండి. ఓకే, అయితే ఇంకొన్ని కొత్త వీడియోస్తోని కొత్త కంటెంట్తోని మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.